శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు జ్యోతిష్య జ్ఞాన దీపిక. ఈ వీడియోలో మనం ధన సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళకి ఏమైనా రెమెడీస్ ఉన్నాయా, అసలు ధన సమస్యలు ఎందుకు ఎదుర్కొంటూ ఉంటారు, ఎటువంటి కాంబినేషన్స్ లేదా ఎటువంటి గ్రహాల వల్ల ధన సమస్యలు ఎదుర్కొంటారు అనే అంశం తెలుసుకుంటూ ఉంటాం. అంటే చాలామందికి ఇప్పటికే తెలుసు, సెకండ్ లార్డ్, 11th లార్డ్ ఇటువంటి దశలు నడుస్తున్నప్పుడు, అంటే ధనాధిపతి దశ కానీ లాభాధిపతి దశ కానీ నడుస్తున్నప్పుడు ధన సంపాదన బాగుంటుంది. ఇది జనరల్గా తెలుసు. సెకండ్ లార్డ్ కనుక కేంద్ర కోణాల్లో ఉన్నా, లేక ఉపచయ స్థానాల్లో ఉన్నా, అలాగే లాభాధిపతి కేంద్ర కోణాల్లో ఉన్నా, ఏదైనా మంచి ఉపచయ స్థానాలు లేదా ధన స్థానంలో పంచమ స్థానంలో ఇలా ఉన్నా కూడా ధన సంపాదన బాగుంటుంది. కానీ ఒక్కొక్కసారి ఆ కాంబినేషన్స్ అలా ఉన్నా కూడా ధన సంపాదన అనుకున్నంత ప్రోగ్రెస్ కనిపించదు, కొంత తగ్గుతుంది. చాలామంది ఆస్ట్రాలజర్స్ చెప్పుకుంటారు, మీకు ఈ దశ వచ్చినప్పుడు మీరు బాగా సంపాదిస్తారంటే మీ ధనాభివృద్ధి సమృద్ధిగా పెరుగుతూ ఉంటుంది అని చెప్తూ ఉంటారు. కానీ ఆ దశ రన్ అవుతూ ఉంటుంది, హాఫ్ ఆఫ్ ద దశ అయిపోయి ఉంటుంది, కానీ అనుకున్నంత ప్రోగ్రెస్ కనిపించదు. సో దానికి ఏంటి, ఏమైనా స్పెషల్ కారణాలు ఉన్నాయా, అది ఎలా తెలుసుకోవాలి అనే అంశం ఈ వీడియోలో తెలుసుకుందాం. ధనాధిపతి లేదా లాభాధిపతి, ప్రత్యేకంగా ఇది ధనాధిపతి లాభాధిపతి అంటే సెకండ్ లార్డ్, 11th లార్డ్. సెకండ్ లార్డ్ దశ నడుస్తున్నప్పుడు కానీ 11th లార్డ్ దశ నడుస్తున్నప్పుడు కానీ చూసుకోవాల్సింది. సెకండ్ లార్డ్, 11th లార్డ్ పైన శని యొక్క దృష్టి ఉన్నదా అది బాగా చెక్ చేసుకోవాలి. సెకండ్ లార్డ్ కానీ 11th లార్డ్ కానీ వాటిపైన శని దృష్టి ఉందా, శని దృష్టి ఉంది అంటే కనుక ప్రోగ్రెస్ కొంతవరకు స్లో డౌన్ అవుతుంది అని చెప్పుకోవాలి. ఎంతైనా శని డిలేడ్ ప్లానెట్ అనేటటువంటిది. సో వాడు కొంత ప్రోగ్రెస్ తగ్గిస్తాడు, కానీ ఇస్తాడు, కానీ కొంత తగ్గిస్తాడు. రిజల్ట్ 100% రిజల్ట్స్ రాకుండా కొంత స్లో డౌన్ చేస్తాడు. సో ధనాధిపతి పైన కానీ లాభాధిపతి పైన కానీ శని యొక్క దృష్టి ఉన్నదా అది చెక్ చేసుకోవాల్సిన పాయింట్. రెండోది, ధనాధిపతి లేదా లాభాధిపతి ఏ దశ నడుస్తుందో ఆ రెండిట్లో చూసుకుని అది శనితో కలిసి ఉన్నదా అది చూసుకోవాలి. శనితో కలిసి ధనాధిపతి ఉండి ధనాధిపతి దశ నడుస్తున్నా కూడా ధన సంపాదనలో ప్రోగ్రెస్ కొంత స్లో డౌన్ అవుతుంది. అలాగే లాభాధిపతి దశ నడుస్తూ లాభాధిపతి కూడా శనితో కలిసి ఉంటే ప్రోగ్రెస్, ఫైనాన్షియల్ గ్రోత్ అనేది కొంత స్లో డౌన్ అవుతుంది అని తెలుసుకోవచ్చు. ఈ కాంబినేషన్ ఉందా అని చూసుకోవాలి. అంతేకాకుండా ధనాధిపతి కనుక రవిగ్రహంతో కలిసి బాగా దగ్గరగా ఉన్నాడు అనుకోండి, ఆ గ్రహము అస్తంగత్వం చెందుతుంది. అప్పుడు కూడా దాని ఫలితాలు పూర్తిగా ఇవ్వలేకపోతుంది ఆ గ్రహం. ఏ గ్రహమైనా కూడా రవికి దగ్గరగా ఉంటే, రవిగ్రహానికి దగ్గరగా ఉంటే అది అస్తంగత్వం చెందుతుంది. అలాగే ధనాధిపతి కనుక లేదా లాభాధిపతి కనుక రవిగ్రహానికి దగ్గరగా ఉంటే అంటే అస్తంగత్వం చెందింది అని చెప్తారు. అలాంటప్పుడు కూడా అది ఇవ్వవలసిన ఫలితాలు పూర్తిగా ఇవ్వవు, కొంతవరకు తగ్గిస్తుంది, ఒక 50% తగ్గిపోతాయి. ఎంత దూరం ఉంది అనేది చూసుకో. అస్తంగత్వం చెందింది ఓకే, బాగా ఎడ్జులు అస్తంగత్వం జరిగిందంటే కొంతవరకు బాగానే ఉంటుంది. అలా కాకుండా బాగా క్లోజ్గా ఉంది, రవిగ్రహానికి ఇంకో ధన లాభాధిపతుల గ్రహానికి ఒక 4 degrees 3 degrees డిస్టెన్స్లో ఉంది, బాగా దగ్గరగా ఉంది, అస్తంగత్వం చెందింది అంటే అప్పుడు కూడా ఈ ఫలితాలు పూర్తిగా పొందలేరు ఆ జాతకుడు. లేదా ఈ ధనాధిపతి లేదా పాపాధిపతికి రెండు వైపులా పాపగ్రహాలు ఏమైనా ఉన్నాయా, తీవ్రమైన పాపగ్రహాలు అంటే ఉదాహరణకి రాహువు, కుజుడు, శని, ఇటువంటి 2 పాపగ్రహాల మధ్య ఏదైనా మంచి గ్రహం ఇరుక్కుని ఉందా, ఆ ధనాధిపతి లాభాధిపతి ఫర్ ఎగ్జాంపుల్ గురు శుక్రులు అయ్యారు అనుకున్నాం, గురుడో శుక్రుడో అయ్యారు, అది 2 పాపగ్రహాల మధ్య చిక్కుకుని ఉన్నదా అది బాగా గమనించుకోవాల్సిన పాయింట్. ఇటువంటి కారణాల వల్ల కూడా ధనాధిపతి దశ నడుస్తున్నా లేదా లాభాధిపతి దశ నడుస్తున్నా కూడా ఫైనాన్షియల్ గ్రోత్ స్లో డౌన్ అవుతుంది, ప్రోగ్రెస్ తగ్గుతుంది అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా గురుగ్రహము శనితో కలిసి ఉన్నదా, గురు శనుల కాంబినేషన్ కూడా ఫైనాన్షియల్ గ్రోత్ని కొంత స్లో డౌన్ చేస్తుంది. గురుగ్రహం అస్తంగత్వం చెందిందా అప్పుడు కూడా ఫైనాన్షియల్ గ్రోత్ కొంత స్లో డౌన్ చేస్తుంది, అనుకున్నంత రిజల్ట్స్ ఇవ్వదు. ఎందుకంటే గురుడుని ధనకారకుడు అంటాం. ఈ గురుడు కనుక శనితో కలిసి ఉన్నా లేదా రవితో కలిసి ఉన్నా ఫైనాన్షియల్ గ్రోత్ అనేది స్లో డౌన్ అవుతుంది, ప్రోగ్రెస్ కొంత స్లో డౌన్ అవుతుంది. అది కూడా చెక్ చేసుకోవాలి. గురుగ్రహం నీచ పట్టిందా అది కూడా చెక్ చేసుకోవాలి. నీచ పడితే కూడా ఫైనాన్షియల్ గ్రోత్ సరిగ్గా ఉండదు, నీచ భంగం జరిగితే ఫైనాన్షియల్ గ్రోత్ బాగుంటుంది. అంతేకాకుండా ధనాధిపతి లేక లాభాధిపతి సెకండ్ లార్డ్ కావచ్చు, 11th కావచ్చు, జస్ట్ ఎగ్జాంపుల్గా సెకండ్ 11th తీసుకున్నాను ఇక్కడ.
5th 9th ఇగ్నోర్ చేస్తున్నా. సెకండ్ లార్డ్ 11th లార్డ్ ఈ రెండు దశలు వచ్చేసినప్పుడు ఆ దశలో వచ్చినప్పుడు ఆ గ్రహము సెకండ్ లార్డ్ కానీ 11th లార్డ్ కానీ నీచ పట్టిన గ్రహంతో కలిసి ఉన్నా లేక నీచ గ్రహం యొక్క వీక్షణ వాటిపైన ఉన్నా కూడా ఫైనాన్షియల్ గ్రోత్ స్లో డౌన్ అవుతుంది. అంటే సెకండ్ లార్డ్ ఒక ప్లేస్లో ఉంది, అక్కడ ఇంకో గ్రహం నీచ పట్టి దాంతోపాటు ఉంది, అప్పుడు దాని ఇంపాక్ట్ దీని మీద కూడా ఉంది, కొంతవరకు ఫైనాన్షియల్ గ్రోత్ స్లో డౌన్ అవుతుంది. అలాగే 11th లార్డ్ కూడా పలానా మంచి ప్లేస్లో ఉంది, ఫైనాన్షియల్ గ్రోత్ వస్తుంది అనుకున్నారు, కానీ అది నీచపట్టిన గ్రహంతో కలిసి ఉండడం లేదా నీచపట్టిన గ్రహం యొక్క వీక్షణ దానిపైన ఉండడం వలన కూడా కొంతవరకు గ్రోత్ స్లో డౌన్ అవుతుంది అని చెప్పుకోవచ్చు. సో ఇవన్నీ ఇంపార్టెంట్ పాయింట్స్, ఇవన్నీ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఒక్కోసారి చూడగానే బాగుంది, మంచి ప్లేస్లో ఉన్నాడు, సెకండ్ హార్డ్ మంచి ప్లేస్లో ఉన్నాడు, 11th లార్డ్ మంచి ప్లేస్లో ఉండడం, నీకు దశలు వచ్చినప్పుడు గ్రోత్ బాగుంటుంది అని చెప్తారు. కానీ దశలు వచ్చినప్పుడు అనుకున్నంత గ్రోత్ ఉండదు. వాళ్ళు కొంత అప్సెట్ అవుతుంటారు, ఏంటి ఇంకా నేను ఫైనాన్షియల్గా ఎదగలేకపోతున్నాను, ఏమైనా కారణాలు ఏంటని అర్థం కావు. ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఈ కారణాలు. శనితో కలిసి ఉన్నా, శని యొక్క వీక్షణ ఉన్నా, నీచపట్టిన గ్రహంతో కలిసి ఉన్నా, నీచపట్టిన గ్రహం వీక్షణ ఉన్నా, రవిగ్రహంతో కలిసి ఉన్నా, రవిగ్రహం యొక్క దగ్గరగా ఉన్నా కూడా ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా నేను ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పాను నేను మీకు, గ్రహాల యొక్క స్థితి కూడా చూసుకోవాలి. యవ్వన అవస్థలో ఉంటే చాలా మంచి ఫలితాలు ఇస్తాయి. ఏ గ్రహమైనా యవ్వన అవస్థలో ఉంటే మంచి ఫలితాలు వస్తాయి. అది ఎలా కనుక్కోవాలనేది ఒక వీడియో నేను ప్రత్యేకంగా చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది కూడా చూడండి. గ్రహాలు యవ్వన స్థితిలో ఉంటే కూడా మంచి ఫలితాలు వస్తాయి. అలా కాకుండా బాల్య స్థితిలో ఉన్నా, వృద్ధాప్య అవస్థలో ఉన్నా కూడా ఫలితాలు తగ్గిపోతాయి. ఎందుకంటే ధన సంపాదన అన్నది ఎంగేజ్లో బాగా చేస్తాం. అలాంటిది ఈ ఎంగేజ్లో ఉండకుండా చైల్డ్హుడ్ బాల్య అవస్థలో ఉందనుకోండి, అప్పుడు ధన సంపాదన అంటే వాళ్ళకి వాల్యూ తెలియదు, లేదా వృద్ధాప్యంలో ఉంది, శక్తి సరిపోదు. సో ధన సంపాదన బాగుండాలి అనుకుంటే ఆ గ్రహం కౌమార అవస్థ లేదా యవ్వన అవస్థలో ఉంటే చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. ఇవన్నీ చెక్ చేసుకుంటూ ఉండాలి ధన సంపాదనకి. అంతేకాకుండా ఇవన్నీ ఉన్నాయి, మరి రెమెడీస్ ఏమైనా ఉన్నాయా, దాన్ని ఎలా ఓవర్కమ్ చేయొచ్చు మనకి అనుకుంటే కొంత ఎగ్జాంపుల్గా రెమెడీస్ ఇస్తూ ఉంటాను. కొన్ని చిన్న రెమెడీస్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. గురుగ్రహం ఎవరికో ధన లాభాధిపతి ఏదో అయ్యింది అనుకుందాం, ధనాధిపతో లాభాధిపతో గురుగ్రహం అయ్యింది అనుకుందాం. అంటే అప్పుడు గురుగ్రహానికి సంబంధించిన రెమెడీస్ చేసుకోవాలి. అంటే గోసేవ చేయడం, గోవుకి అరటిపళ్ళు, పప్పు దినుసులు లాంటివి తినిపించడం, శనగలు లాంటివి తినిపించడం, గోసేవ చేయడం. గురువారం నాడు గోసేవ చేయాలి కంపల్సరీగా, ప్రతిరోజు చేస్తే చాలా మంచిది. ఒకవేళ లేదండి కుదరదు అనుకుంటే గురువారం నాడు కంపల్సరీగా గోసేవ చేయాలి. గురువులకి దాన ధర్మాలు చేయాలి, లేక దేవాలయాలకి ఎంతో కొంత దాన ధర్మాలు చేయాలి. ఎంత అనేది మీ శక్తి కొలది ఒకసారి లేదా 2 సార్లు దాన ధర్మాలు చేయండి. దేవాలయానికి లేదా గురువులకి దాన ధర్మాలు చేయాలి. గురువుకి సంబంధించిన జపం చేసుకోవడం, గురువుకు సంబంధించిన శ్లోకం ఉంటుంది, గురుగ్రహానికి సంబంధించిన శ్లోకం, ఆ శ్లోకం చదువుకోవడం నిత్యము. అంతేకాకుండా గుళ్ళో పూజారులకి పసుపు రంగు వస్త్రములను దానం చేయడము, గుళ్ళో పూజలకి పసుపు రంగు వస్త్రములు దానం చేయడము, అమ్మవారి గుళ్ళో పసుపుని దానం చేయడం, పసుపుని డొనేట్ చేయాలి అమ్మవారి గురువుకి. అమ్మవారి గుడిలోకి వెళ్ళి గురుగ్రహానికి జపం చేయించడం, ఇవన్నీ చేసుకోవడం వల్ల గురుగ్రహం కొంతవరకు బలం పుంజుకొని కొంత ఒక 2 ఇంతలు ఎక్కువ ఇస్తూ ఉంటుంది. ఒక 50% రిజల్ట్స్ ఇస్తుంటే ఇటువంటి రెమెడీస్ చేసుకోవడం వల్ల 70% ఫైనాన్షియల్ గ్రోత్ వచ్చే అవకాశం ఉంటుంది. 100% రాదు, ఎందుకంటే కొంతవరకు బలం తగ్గింది. బలాన్ని మనం 50% అన్నా కొంత రెమెడీస్ ద్వారా కొంత 20% పెంచుకోవచ్చు. సో ఈ రెమెడీస్ చేయడం వల్ల కొంతవరకు ఫైనాన్షియల్ గ్రోత్ బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. అలా కాకుండా శుక్రుడు కనుక ధనాధిపతో లాభాధిపతో అయ్యాడు, శుక్రుడు యొక్క దశ నడుస్తోంది. అప్పుడు ఏమైనా రెమెడీస్ ఉన్నాయంటే ప్రతి శుక్రవారం నాడు ఆవు నేతితో దీపం పెట్టడం, ప్రతి శుక్రవారం నాడు ఆవు నేతితో ఇంట్లో దీపం పెట్టి పూజ చేయడం, లేదా మహాలక్ష్మి అమ్మవారికి నిత్యం పూజ చేయడం. ప్రతిరోజు అమ్మవారికి పూజ, మహాలక్ష్మి అమ్మవారికి చేయాలి. శుక్రవారం నాడు మహాలక్ష్మి అమ్మవారికి పూజ చేయడం, ఆవు నేతితో దీపం పెట్టడము. దేవాలయాల్లో, అమ్మవారి దేవాలయాల్లో, ముఖ్యంగా అమ్మవారి దేవాలయం అంటే దుర్గాలయం, కనకదుర్గాలయం, మహాలక్ష్మి అమ్మవారు, ఇలా అమ్మవారి దేవాలయాల్లో అమ్మవారికి చీరలు సమర్పించడం, అలాంటివి చేయడము. ఇవన్నీ చేయడం వల్ల కూడా శుక్రగ్రహం యొక్క అనుకూలత కొంత కలిగి ధన సంపాదన పెరుగుతుంది అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా కుజుడు అనుకోండి, కుజుడికి ఏం చేయాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజ చేయడము, ఎర్రటి పూలతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజిస్తే చాలా మంచిది. కుబేరునికి పూజ చేసుకుంటే చాలా మంచిది కుజగ్రహం యొక్క అనుకూలత కోసము.
బుధగ్రహ అనుకూలత కోసము ముఖ్యంగా విష్ణుమూర్తికి పూజ చేయడం, విష్ణు సహస్రనామం పఠనం లేదా విష్ణు సహస్రనామ శ్రవణం. విష్ణు సహస్రనామ పఠనం లేదా విష్ణు సహస్రనామ శ్రవణం ఈ రెండిట్లో ఏది చేసినా మంచిదే. బుధుడికి తులసీమాతకి రోజు పూజ చేయడం, బుధగ్రహం యొక్క అనుకూలత కోసం తులసీమాతకి రోజు పూజ చేయడం, ఈ విధంగా చేసుకుంటూ ఉంటే కొంతవరకు ఆ ప్రోగ్రెస్ అనేది ఇంప్రూవ్ అనేది క్లియర్గా తెలుస్తుంది. ఒక 3 months to 6 monthsలో మీరు ప్రోగ్రెస్ క్లియర్గా చూస్తారు, విజిబుల్ కనిపిస్తుంది. మీకు ఈ రెమెడీస్ని భక్తితో చేస్తే కనుక ఖచ్చితంగా 3 to 6 monthsలో మీరు ప్రోగ్రెస్ చూస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైతే ఆస్ట్రాలజీ చెప్పించుకోవాలనుకుంటున్నారో వాళ్ళు కింద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ద్వారా నన్ను కాంటాక్ట్ చేస్తే ఆన్లైన్లోనే జ్యోతిష్యం చెప్పడం జరుగుతుందండి. ఎవరైతే జ్యోతిష్యం నేర్చుకోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళు కూడా ఆన్లైన్లోనే జ్యోతిష్యం నేర్పడం జరుగుతుంది. కింద కనిపిస్తున్న వాట్సాప్ ద్వారా నన్ను కాంటాక్ట్ చేస్తే ఆన్లైన్లో జ్యోతిష్యం చెప్పడం జరుగుతుందండి. ఓం నమో నారాయణ.